హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంష్క వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనం పెళ్లి ప్రతానం గురించి మాట్లాడుకుందాము. అంటే ప్రతానంలో ఏమేం చేయాలి, ఏం పెట్టాలి, ఎవరు ఎలా చేయాలి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే ప్రతానానికి కూడా ముహూర్తం పెడతారు. ఇది కూడా లగ్న పత్రిక రాయించుకునేటప్పుడే అన్ని చెప్తారనమాట. మాకు వచ్చేసి పెళ్లి రోజే పడింది ప్రతానం, కానీ ఆ రోజే చేస్తే మాకు టైం సరిపోదో హడావిడిగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ మేము పంతులు గారి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే సండే 3:30 to 4:30 మధ్యలో పెట్టుకోవచ్చు, మంచిదని చెప్పారు. సో మేము ఇంకా సండేనే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. ప్రధానానికి మేము ఏం తీసుకెళ్ళామంటే అట్టిపళ్ళు గెల తీసుకెళ్ళాము, స్వీట్స్ ఒక 3 టైప్స్ తీసుకెళ్ళాము, అలాగే కొబ్బరి బోండం, కొబ్బరికాయలు, అమ్మాయికి చీర, గాజులు, ప్రధానం బాక్స్ కూడా ఉంటుంది. ఆ బాక్స్లో ఏమేమి పెట్టామని చెప్పేసి సపరేట్ షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. పసుపు, కుంకుమ, 9 మందికి తాంబూలాలు, అటుకులు, బెల్లము, ఆయిల్ కూడా తీసుకెళ్ళాము. పప్పు నూనె అంటారు కదా, పప్పు నూనె తీసుకెళ్ళాము. ఎవరు చేస్తారన్న విషయానికి వస్తే మా సైడ్ అయితే అమ్మాయికి కాబోయే అత్తగారు వచ్చేసి అమ్మాయి మొహం నిండా పసుపు రాసేసి తర్వాత తాడు, వైట్ దారం ఉంటుంది కదా, అది తీసుకొని అన్ని ఎన్నో మడతలు పెట్టి దానికి పసుపు రాసి కడతారనమాట. ఇప్పుడైతే రెడీమేడ్ గానే దొరికేస్తుంది, మేము కూడా రెడీమేడ్దే తీసుకున్నాము. అది మా అమ్మ వచ్చేసి అమ్మాయి మెడలో కట్టిద్ది, దాన్నే మెయిన్ ప్రతానం అంటారు. తాడు వేయడమే టైంకి పడిపోవాలన్నమాట, దానికోసమే ముహూర్తం చూస్తారు. ఇలా తాడు కడితే అమ్మాయి ఇంకా మన పిల్ల అయిపోయినట్టే అని లెక్క. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ, మా పెద్దమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు తనకి అత్తయ్య అవుతారు కాబట్టి. సో తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో ఇంకా పసుపు రాసిన తర్వాత అందరినీ బొట్టు పెట్టమని పిలుస్తున్నారు, నన్ను కూడా పిలిచారు. నాకేమో మొహమాటం ఎక్కువ, అలాగే మనం అంత పెద్దగా వాళ్ళం కాదన్న ఫీలింగ్ ఒకటి. సో అందుకని అలా వెళ్ళి బొట్టు పెట్టేసి నవ్వుకుంటూ వచ్చేసాను అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి తాడు అనమాట. మేము రెడీమేడ్గా తీసుకున్నామని చెప్పాం కదా, దానికి వీళ్ళు మళ్ళీ పసుపు పెట్టి ముత్తైదులు అందరి మెడ దగ్గర ఆ తాడు పెట్టేసి అమ్మాయి మెడలో అందరూ కలిసి ఒక 5గురు అలా కలిసి ముత్తైదులు అమ్మాయి మెడలో వేశారు. ఆ తాడు పొడుగైందని చెప్పేసి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడు కట్టింది మళ్ళీ పెళ్ళి అయిన 16 రోజుల పండక్కి మామూలు పెళ్లిలో కట్టిన తాడుతో పాటు ఇది తీస్తారు. అప్పటి వరకు ఇది కూడా తీయకూడదు, అలా మెడలోనే ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరి చేత గాజులు వేద్దామని చెప్పి తీశారు. ఈలోపు అప్పుడే గుర్తొచ్చింది వాళ్ళకి, తాంబూలం ఇవ్వలేదు అమ్మాయి చేతికి, అలాగే బోండం కూడా పెట్టలేదని చెప్పేసి. సో మేము లాస్ట్ మినిట్లో వెళ్ళాము, అంతా హడావిడిగా అయిపోయింది. సో మా పెద్దమ్మ వాళ్ళకి కూడా ఆ హడావిడిలో పడిపోయి తాడైతే టైంకి వేయాలి కదా అని చెప్పేసి హడావిడిలో మర్చిపోయారు. సో అందుకని ఇంకా తర్వాత వాళ్ళు చెప్పగానే అమ్మాయి చేతిలో తాంబూలం, కొబ్బరి బొండం పెట్టారు. అలాగే మేము తీసుకొచ్చిన పూలు పెట్టి అమ్మాయికి గంధం కూడా రాశారు. అమ్మాయితో పాటు మిగతా ముత్తైదువులకు కూడా గంధము, కాళ్ళకి పసుపు రాశారు. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి గాజులు వేయడం స్టార్ట్ చేశారు.
నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అమ్మాయి చేతిలో కొంచెం అట్టిపండు ముక్క, బెల్లం ముక్క, అలాగే పప్పు నూనె వేసి తినమని చెప్తారు. కూడా అయితే 3 times ఆర్ 5 times వేస్తారు. మేమైతే 3 times వేసాము. అప్పటికే అమ్మాయికి వాంతి వచ్చేలాగా అయిపోయింది అనమాట. సేమ్ ఇలాగే మనం ఏజ్ అటెండ్ అయినప్పుడు కూడా మనకి ఇలా పెడతారు. దీనివల్ల ఏంటంటే నడుముకి మంచిది, నడుము స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తారు. మేము తెచ్చిన చీర కూడా పెళ్లి కూతురు మీద వేసి తర్వాత కంచు గిన్నెలో కాయిన్స్తో కొట్టి మా ఇంటి కోడలు అని చెప్పేసి చెప్పాలంటే నెక్స్ట్ స్టెప్ అదే. సో కాయిన్స్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో కాయిన్స్ వచ్చాక చెప్తారు. పూడి ఆదినారాయణ గారి కోళ్ళం, పూడి ఆదినారాయణ గారి కోళ్ళం, పూడి ఆదినారాయణ గారి కోళ్ళం, పూడి వారి కోళ్ళం. నువ్వు వచ్చేప్పుడు మైక్ తెచ్చి ఇంకడితో ప్రధానం అంతా అయిపోయినట్టే. ఇంకా ముత్తైదువులు అందరూ వచ్చి ఆశీర్వదించి ఫొటోస్ తీసుకున్నారు. మేము వచ్చేసి గోల్డ్ అయితే తనకి తాడుకున్నాము. ఆ తాడే తీసుకొని వెళ్ళాము ప్రధానంతో పాటు. లాస్ట్గా అందరికీ పెళ్లి కూతురు చేత తాంబూలాలు ఇప్పించేశారు. యాక్చువల్గా అయితే ఇక్కడ పెళ్లి కొడుకు ఉండకూడదు. మీరు కూడా షాక్ అవుతున్నారు కదా, ఏంటి పెళ్లి కొడుకు ఉన్నాడు ఏంటా అని. ఏంటి అని మ్యాటర్ మీకు నెక్స్ట్ వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేసి చెప్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి. If you like this video, please do like, share and subscribe to my channel. Thank you for watching.